హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాత్విక టాక్స్. ఈరోజు సాత్విక టాక్స్లో రెసిపీ వచ్చేసి బొబ్బర్లు సగ్గుబియ్యం వడ. అండ్ ఈ రెసిపీని చేసే ముందు నేను చెప్పిన ప్రాసెస్ ఫస్ట్ నుంచి ఎండ్ దాకా కంపల్సరీగా చూడండి. అండ్ నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. అండ్ ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. వాటికి కావాల్సింది బొబ్బర్లు, పల్లీలు అండ్ సగ్గుబియ్యం. అండ్ ఇప్పుడు ఈ బొబ్బర్ని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. చూసారుగా చూపిస్తున్నాను. అండ్ సగ్గుబియ్యం కూడా 1 అవర్ నానబెట్టుకోవాలి. అండ్ అది కార్న్ఫ్లోర్ అండ్ పల్లీలు కూడా నేను 1 అవర్ నానబెట్టుకున్నాను. ఆ మూడింటిని 1 అవర్ నానబెట్టుకోవాలి. ఎక్కువ నానబెట్టుకుంటే నూనె పీల్చేసుకుంటాయి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని బొబ్బర్ని పేస్ట్ వేసుకొని పల్లీలు కూడా కచ్చాపచ్చా వేసుకోవాలి. ఇప్పుడు నేను అందులో సగ్గుబియ్యం అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. పల్లీల్ని కచ్చాపచ్చా వేసుకుంటే మనం తినేటప్పుడు ఫ్రై చేసుకున్నాక పల్లీల ఫ్లేవర్ అనేది తగులుతుంది. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్, అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటిని బాగా మిక్స్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అండ్ మళ్ళీ పైన సగ్గుబియ్యం అనేది వేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలని కచ్చాపచ్చా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం బాగా ముద్ద పేస్ట్ లాగా వేసుకోకూడదు, అప్పుడు టేస్ట్ అనేది రాదు అంత మంచిగా. చూసారు కదా, నేను చూపించిన విధంగా మీరు అందులో వేసి కలుపుకోండి. ఇప్పుడు అందులో కొన్ని ఆనియన్స్ అనేవి వేసుకుంటున్నాను. అది మీ ఇష్టం, వేసుకున్నా వేసుకోకపోయినా. నేనైతే ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఆ పిండిని అలా వడల కింద వేసుకొని ఆయిల్లో అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకే నేను ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు వడలు అనేవి తిప్పుకుంటున్నాను. అండ్ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఫాలో అయితే. చూసారు కదా, ఇలాగా బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు తీసేసుకోండి ప్లేట్లోకి. చూసారు కదా, ప్రాసెస్ మొత్తం ఎంతో టేస్టీ బొబ్బరి సగ్గుబియ్యం వడ రెడీ అయిపోయింది. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి చట్నీ. అండ్ మీరు కొబ్బరి చట్నీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపిస్తున్నాను కదా, సగ్గుబియ్యం కూడా చాలా పైకి బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పి నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.